అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాతృదేవోభవ పార్ట్ 2లో ఏం జరిగిందో చూద్దాం. రెయింబవళ్ళు పాపనే అంటే పెట్టుకొని ఉండేది. టైం ప్రకారం పాలు పట్టించేది. పడుకొని ఉండడం వల్ల వీపంతా పుల్లు పడకుండా పిల్లను తరచూ అటూ ఇటూ ఒత్తిగిలి చేసేది. శానిటైజర్తో ఒళ్ళంతా తుడిచేది. నిరంతరము ఆమె మదిలో మెదిలే తలుపు ఒక్కటే, పాపను కోమాలోంచి బయటకు తేవాలి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన తల్లి బిడ్డల ప్రేమ కథ. కోమా అంటే గాఢ నిద్ర. ఆ నిద్రను చెడగొట్టాలంటే ఏం చెయ్యాలని తీవ్రంగా ఆలోచించింది. పాపకు అర్థమైనా లేకున్నా దాంతో ఏదో ఒకటి మాట్లాడసాగింది. ఏవేవో ఊసులు చెప్పేది, కథలు చెప్పేది, పాటలు పాడి వినిపించేది. ఓ తల్లి పసిబిడ్డతో ఏమేమి చేస్తుందో అవన్నీ చేసేది. ఆ విధంగా పిల్ల శాశ్వత నిద్రలోకి జారుకోకుండా చూడాలన్నది ఆమె ఆలోచన. నిద్రాహారాలు లేక చిక్కి చెల్యమైన కూతుర్ని చూసి సావిత్రి తల్లి భయపడేది. కానీ తన ఆరోగ్యం గురించి సావిత్రికి బెంగలేదు. చంటిదాన్ని కోమాలోంచి బయటపడేయడమే ఆమె ఏకైక ధ్యేయం. అప్పుడప్పుడు అపరాభావన ఆమె మదిని కలచివేస్తుండేది. ఆ రోజు తాను పిల్లను అరుగు మీద కూర్చోబెట్టకపోయింటే దానికి ఆ దుస్థితి సంభవించేది కాదు కదా అని. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు, అంతా విధిలీలా అంటూ భార్యను మందలించేవాడు శివాజీ. ఓ రోజు రాత్రి పున్నమి వెన్నెల పుడమిని ప్రకాశింపజేస్తుంది. చల్లటి గాలి కూడా వీస్తోంది. మనసు శరీరము అలసిపోయిన సావిత్రికి చాన్నాళ్ల తర్వాత కాసేపు బయట తిరిగి రావాలనిపించింది. తల్లిని పిలిచి పాప దగ్గర కూర్చోబెట్టి బయటికి వెళ్ళింది. కానీ పాపను విడిచి ఎక్కువసేపు ఉండలేకపోయింది. కూతురు తిరిగి రాగానే నువ్వు వెళ్ళిన కొద్దిసేపటికే చంటిది 2-3 సార్లు అమ్మ అన్నట్లు వినిపించిందే నాకు అంటూ తల్లి ఎగ్జైటెడ్గా చెబుతుంటే అవాక్కయ్యి చూసింది సావిత్రి. అవునమ్మా, 24 గంటలు దీన్నే అంటి పెట్టుకున్నుంటావు కదా. నువ్వు కనిపించకపోయేసరికి నువ్వు దగ్గర లేవన్న సంగతి గుర్తించి పిలిచి ఉంటుంది అందావిడ మళ్ళీ. ఒక్క ఉరుకులో పాప దగ్గరకు వెళ్ళి నోటి దగ్గర చెవి పెట్టింది సావిత్రి. అమ్మా అమ్మా అంటున్న చిట్టి స్వరం అతి మెల్లగా వినిపించింది. అంతే, ఆనందం పట్టలేక బోరున ఏడ్చేసింది సావిత్రి. పాప మనుషుల్ని గుర్తుపడుతోంది, మాట్లాడుతోంది. దానికిక ప్రాణభయం లేదు అన్న తలంపు ఏనుగంత బలాన్ని తెచ్చింది. పాపతో ఇంటరాక్షన్ని మరింత ముమ్మరం చేసింది. 2-3 రోజుల్లో తల్లి పలుకులు తనకు అర్థమవుతున్నాయన్నట్లు కళ్ళు తెరవకపోయినా పెదవులు కలిపేది పాప. మరో 5 రోజులకి కనురెప్పలు మెల్లగా కదలనారంభించాయి. చివరికి ఓ రోజున కనులు తెరిచింది. కోమాలోంచి బయటపడింది. అందరి గుండెల్లోనూ పాలు పోస్తూ ఆ తర్వాత మెల్లగా లేచి కూర్చోవడం, నిల్చోవడం, తప్పటడుగులు వేయడం ఆరంభించింది. కవిత 2వ పుట్టినరోజు సంబరంగా చేసుకున్నారు. పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు దంపతులు. డాక్టర్స్ పాపను చూసి అవాక్కయ్యారు. ఆ పిల్ల రికవరీకి సావిత్రి అవలంబించిన పద్ధతులను గూర్చి శివాజీ వివరిస్తుంటే అప్రతిభులయ్యారు. ఖచ్చితంగా చనిపోతుందనుకున్న పాప మందుల సాయం లేకుండానే అలా డ్రమటిక్గా కోమాలోంచి బయటపడడం వైద్య చరిత్రలోనే కనీవిని ఎరుగని మహాద్భుతంగా అభివర్ణించారు. కవిత కోమాలోంచి బయటపడ్డ ప్రమాదానికి ముందు నేర్చుకున్న విషయాలన్నీ మరిచిపోవడమే కాక నడకలో కూడా స్వల్ప తేడా గమనించినట్టు చెప్పింది సావిత్రి. తలకు తగిలిన గాయం వల్ల కావచ్చునని, క్రమేపీ నార్మలీకి రావచ్చునని అభిప్రాయపడ్డారు డాక్టర్స్. కవిత నడకలో తేడాయే కాక ముఖ్యంగా నడుస్తున్నప్పుడు మాట తడబడడం కూడా గమనించింది సావిత్రి. చెయ్యి పట్టుకొని నడిపించిన మెట్లు ఎక్కలేకపోయేది. అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వచ్చేవి. చూపు బాగానే ఉన్నా ఒక్కోసారి కనులు మసకబారి కనిపించేవి కాదు. అన్నింటికీ మించి తుమ్మినప్పుడు విపరీతమైన బాధతో తల పట్టుకొని ఏడ్చేసేది. పిల్లను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళింది సావిత్రి. డాక్టర్స్ పరీక్షించి ఆరంభంలో స్ట్రాంగ్ మెడికేషన్ ఇవ్వడం అందుకు కారణం కావచ్చునని, వయస్సుతో పాటు నయమైపోతాయని అన్నారు.
బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కానింగ్ చేసి తుమ్మినప్పుడు మెదడులోని ఓ భాగం తీవ్ర ఒత్తిడికి గురై విపరీతమైన నొప్పిని కలగజేస్తుందని గుర్తించారు. సర్జరీతో దాన్ని సరిచేశారు. కవితకు 5వ ఏడు రాగానే బల్లో వేసింది సావిత్రి. ఆమె తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలతో పిల్ల పెరుగుదల నార్మల్గానే ఉన్న కాంప్లికేషన్స్ అలానే ఉన్నాయి. ఫిట్స్ రావడం మానినా చూపులోని లోపం, అక్షరాలను గుర్తుపట్టడంలోని అసఖ్యత కొనసాగాయి. ఓసారి కవిత సమస్యను గుర్తించిన స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల్లో డైస్లెక్సియా లక్షణాలు కనిపిస్తున్నాయి, ఎందుకైనా మంచిది ఓసారి పరీక్ష చేయించండి అంది సావిత్రితో. సంబంధిత మెడికల్ సెంటర్కి కవితను తీసుకెళ్ళింది సావిత్రి. అక్కడ పరీక్షలు జరిపి ఆ పిల్ల డైస్లెక్సియాతో బాధపడుతున్నట్టు నిర్ధారణ చేశారు. అలాంటి పిల్లల కోసమే నడిపే ఓ ప్రత్యేక స్కూల్లో చేర్పించమని సలహా ఇచ్చారు. కవితను ఆ స్కూల్లో చేర్పించింది సావిత్రి. కానీ కొద్ది రోజులు అయ్యేటప్పటికి సమస్య జటిలమైనట్లు అనిపించింది. పిల్ల క్లాస్లో సరిగ్గా ఉండడం లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. హైపర్ యాక్టివ్ కావడమే కాక బడంటే భయపడుతోంది. పుస్తకాలంటే ఎలర్జీని పెంచుకుంది. మానసిక వికలాంగులైన పిల్లల కోసం నడిపే బడి అది. తన కూతురు మానసిక వికలాంగిని కాదు, అందుకే ఆ వాతావరణం ఇమడలేకపోతోంది అనుకుంది సావిత్రి. అడపా దడపా తలెత్తే చూపు సమస్య, అక్షరాల గుర్తింపు సమస్య తప్పితే కవిత నార్మల్ చైల్డ్. తలైమర్తనాలు, ఎక్సర్సైజులు, నడక సమస్య చాలా మటుకు నయమయ్యింది. కవితను బడి మాన్పించేసింది సావిత్రి. ఇంటి దగ్గరే ఆటపాటలతో, కథలతో, బొమ్మల పుస్తకాలతో మెల్లగా చదువు చెప్పసాగింది. ఉదయం నీరెండలో తెప్పేది, సాయంత్రం పార్కులో తిప్పి తీసుకొచ్చేది. మొక్కలు, పక్షులు, జంతువులను చూపించి వాటి గురించి వివరించేది. ప్రకృతి గురించి చెప్పేది. ఆ విధంగా 12 ఏళ్ల వయసు వచ్చేసరికి కవిత చక్కని బొమ్మలు గీయడం, వాటికి రంగులు వేయడం నేర్చుకుంది. వంట చెయ్యడమే కాక అల్లికలు, కుట్టు పనులు నేర్చుకుంది. చూపు సమస్య చాలా మటుకు నయమయ్యింది. చదవడం, రాయడం మాత్రం అంతంత మాత్రంగానే మిగిలిపోయాయి. మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తే కవిత రికవరీని చూసి డాక్టర్ అబ్బురపడ్డారు. 16 ఏళ్లకు బంగారు బొమ్మలా తయారయ్యింది కవిత. తల్లంటే పిచ్చి ప్రేమ. సరితకు డిగ్రీ చదువుతుండగానే పెళ్లి చేసేశారు. ఆ పిల్ల పెళ్ళైన 6 నెలలకే శివాజీ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. భర్త అకాల మరణం సావిత్రికి ఆశని పాతమే అయినా కవిత కోసం గుండె రాయి చేసుకుంది. ఇంటి దగ్గరే తనకు చేతనైన చిన్న ఫాస్ట్ ఫుడ్ అంగడి పెట్టుకుంది. కవిత వంట పనిలో తల్లికి సాయం చేసేది. ఏడాది తర్వాత కవితకు వెతుక్కుంటూ పెళ్లి సంబంధం వచ్చింది. కుర్రాడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు. ఆస్తిపరులు. ఎప్పుడో ఎక్కడో కవితను చూశాడట. ఆ పిల్లని పెళ్లాడుతానంటూ వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులతో ఇంటికి వచ్చాడు. పసితనంలో కవితకు జరిగిన ప్రమాదం గురించి, రికవరీకి ఆమె పడిన బాధల గురించి, ప్రమాదం ద్వారా ఆమె సంతరించుకున్న కాంప్లికేషన్స్ గురించి ఏదీ దాచకుండా వివరంగా వారికి చెప్పింది సావిత్రి. వైద్యుల్ని కాదని కోమాలో ఉన్న పిల్లని ఇంటికి తెచ్చుకొని చాలా సాహసమే చేశావమ్మా. ఏమాత్రం అటూ ఇటూ అయినా సవతి తల్లి మూలాన పాపను నిర్లక్ష్యం చేశావన్న అపవాదపు మోయవలసొచ్చేది నువ్వు అన్నారు వాళ్ళు అభినందిస్తూ. అలనాటి సావిత్రి యముణ్ణి ఎదిరించి భర్త ప్రాణాలు కాపాడితే ఈ సావిత్రి విధిని ధిక్కరించి కూతుర్ని బ్రతికించుకుందన్నమాట. కట్నం తీసుకోకపోవడమే కాక పెళ్లి కూడా సొంత ఖర్చుతోనే జరిపించారు వాళ్ళు. అలాంటి మంచి కుటుంబంలోకి వెళ్తున్నందుకు కూతురు అదృష్టాన్ని మురిసిపోయింది సావిత్రి. వివాహతంతు ముగిసింది. అంపకాల పర్వం మొదలయ్యింది. డాక్టర్స్ బతకదని కొట్టిపారేసిన తన చిన్నారి ఇప్పుడు పెళ్లి కూతురుగా కనుల పండుగ చేస్తుంటే సావిత్రి డెందం ఆనందం పట్టలేకపోయింది. భర్త ఫోటో ఎదుట నిలుచుకొని సజనాయలతో తన ఆనందాన్ని పెంచుకుంది. కూతురు వెళ్ళిపోతోందంటే తన శరీరంలోని ముఖ్య భాగం ఏదో దూరం అవుతున్నట్టు ఆక్రోశించింది ఆమె మనసు. అమ్మ అంటూ తల్లిని చుట్టుకుపోయింది కవిత. నువ్విక్కడ ఒక్కదానివే ఎలా ఉంటావమ్మా అంటుంటే ఇరువురి కళ్ళమ్మట నీళ్లు జలజలా రాలాయి. పిచ్చి తల్లి, నన్ను చూడటానికి అక్కలాగా నువ్వు అప్పుడప్పుడు వస్తుంటావు కదా అంది సావిత్రి.
పెద్ద కూతురు వచ్చి తల్లి కన్నీటిని తుడిచింది. నీకమ్మని చూడాలనిపించినప్పుడల్లా వద్దు గానీలే బంగారు అన్నాడు కవిత భర్త అనునయంగా. కారు వెళ్తుంటే కన్నీటితో చెయ్యి ఊపింది కవిత. సజనలాయలతో తాను చెయ్యి ఊపింది సావిత్రి. ఆ నీటి తెరలలో దాగుడు మూతలాడుతూ అమ్మ ఇక్క అంటూ చెయ్యి చూపే చిన్నారి కవితే కనిపించింది ఆమెకి. ఇలా ఒక తల్లి తన బిడ్డను బ్రతికించుకొని తల్లి మనసును చాటుకుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి కథను మనకు అందించిన పివివి సత్యనారాయణ ఫ్రమ్ స్టోరీ మిర్రర్ వారికి మన ధన్యవాదాలు.